హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మన స్టూడియోలో ప్రభు మాలెంపాటి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి సార్, ఇప్పుడు నార్మల్గా మొన్నటిదాకా చూసుకుంటే మార్కెట్ డౌన్ అవుతుంది, అదేవిధంగా అప్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు అసలు? అంటే ఇష్యూస్ ఏదైనా జియో పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది కాబట్టి న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ అయితే నెగిటివ్ అవుద్ది, పాజిటివ్ అయితే పాజిటివ్ అవుద్ది. ట్రంప్ మొన్నటిదాకా ట్రంప్ వచ్చినప్పుడు ట్రంప్ ట్రెమర్స్ నడిచినాయి. అవును. సో మళ్ళీ అది చిన్నగా తగ్గిపోయింది. తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ అనేది కొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది, తగ్గుతూ మళ్ళీ అది కొంచెం ఉంది, అది ఇంకా కాష్టంలా కాలుతూనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇరాన్ ఇజ్రాయిల్ ఎప్పుడు ఇది కూడా ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళు ఇప్పుడు యుఎస్ అటు చైనా అటు వాళ్ళతో యాడ్ అయితే కొంచెం ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ న్యూక్లియర్ ఇది ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కనుక పొరపాటున వాడితే ఇబ్బంది పడతారు కాబట్టి దానివల్ల కొంచెం టెన్షన్ తీసుకుంది. కానీ యుఎస్ ఆ న్యూక్లియర్ ని మొత్తం స్మాష్ చేసింది. ఇజ్రాయెల్ కూడా 5 సైంటిస్టులో దాదాపు 6 ఉంటే 5 చంపేశారు వాళ్ళు. అంటే ఎక్కడి నుంచో మిసైల్స్ వదిలి వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నప్పుడు వచ్చి మిగతా వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా, అంటే అంత టెక్నాలజీ వాడుతుంది. వరల్డ్ లో ఇజ్రాయెల్ ఉన్న టెక్నాలజీ ఎక్కడా లేదు. వాళ్ళకున్న బ్రెయిన్స్ ఎక్కడ ఉండవు, అంత ఇది ఉంటుంది వాళ్ళకి. సో అంత సూక్ష్మంగా ఆలోచిస్తారు. వాళ్ళ ప్లాన్స్ కూడా సూపర్ ఉంటాయి. అసలు ఎక్కడి నుంచి ఇరాన్ నుంచి అక్కడికే, ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కి పంపించి ఆ మిసైల్ పంపించి డ్రోన్స్ ద్వారా, అంటే అది సాధ్యమా మామూలుగా? సో ఆ టెక్నాలజీ ఇప్పుడు వాటర్ టెక్నాలజీ కానీ ఏది చూసినా కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అన్ని ఇజ్రాయెల్ చిన్న కంట్రీ కానీ ఫెంటాస్టిక్. వాళ్ళు మంచి ఇది ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు చేసే ఇది మన వాటర్ ఇది కూడా వ్యవసాయానికి వాటర్ కొంచెం టెక్నాలజీ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇంప్లిమెంట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ చేసిన కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళు అట్లా ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఎప్పటి నుంచో జరుగుతుంది అనుకున్నారు. హౌస్ ఆఫ్ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తారని భయం ఉంది. సో దానివల్ల కొంచెం టెన్షన్ క్రియేట్ అయింది. సో అందుకని మార్కెట్ మనకి నెగిటివ్ తీసుకుంది. సో వార్ అనేది ట్రంప్ నేనే ఆపాను, సీజ్ ఫైర్ అయిపోయింది డిక్లేర్ చేసింది ఆయన. మళ్ళీ అటాక్ చేశాడు ఆయన. అదే నైట్ మళ్ళీ అటాక్ చేశాడు ఆయన. సో ట్రంప్ ని నమ్మలేం. ఇప్పుడు రేపొద్దున ఇవాళకి అయిపోయింది, మన మార్కెట్ అన్ని బాగుంది, రేపొద్దున మళ్ళీ ఇంకోటి రాదా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి, రాకుండా ఉండడానికి ఛాన్స్ కూడా ఉంది. ట్రంప్ మాట్లాడినంతసేపు మార్కెట్ పడుద్ది. ట్రంప్ ఎప్పుడైతే మాట్లాడడో అప్పుడు మార్కెట్ పెరుగుద్ది. ఆయన మాట్లాడితే మటుకు మార్కెట్ డ్యామ్ షూర్ పడుద్ది. ఎందుకంటే ఆయన చూసుకునే డిసిషన్ అన్ని ఎగెనెస్ట్ ద పీపుల్ ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎందుకు ఓట్లేసామరా బాబు అనేది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవచ్చు, కానీ యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకునే వాళ్ళు మటుకు దయచేసి సోషల్ మీడియాలో కానీ యుఎస్ గురించి కానీ ట్రంప్ గురించి కానీ ఇంత పోస్ట్ కూడా ఎగెనెస్ట్ పెట్టద్దు. మన ఇండియన్స్ ఎక్కువగా, ఎందుకంటే ఏ చిన్న యాక్సిడెంట్ అయినా ఏ చిన్న ఇది అయినా మొత్తం ప్యాక్ చేసి మొత్తం వెనక్కి పంపించేస్తున్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. మొత్తం స్క్రీన్ అంటే సీతకన్నేసి మొత్తం ఎవరైనా ఎగెనెస్ట్ గా మాట్లాడుతుంటే మటుకు డెఫినెట్ గా హార్ష్ ఎక్కువ, అంటే ఇమీడియట్ మొత్తం అసలు ఎంఎస్ చేసి కంప్లీట్ చేయకుండానే ఆయనకి పంపించేస్తున్నాడు. సో అంత ఇది చూస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో డెఫినెట్ గా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 ఏళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే ఆయనకి ఎందుకు అంత భయం అంటే బ్రిక్స్ లో మన ఇంపార్టెన్స్ పెరుగుతోంది, రైట్? మన ఇంపార్టెన్స్ బ్రిక్స్ లో పెరుగుతోంది. అందరూ మన సైడే చూస్తున్నారు. ఈవెన్ చైనాని కూడా ఎవరు డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంటుంది, ఎవరు అంత నమ్మరు. రష్యా కూడా మన సైడే ఉంది. సో బ్రిక్స్ లో మనకి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. బ్రిక్స్ కరెన్సీని బయటికి తెస్తారు అనేది భయం. ఎందుకంటే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కూడా చూపించాడు కదా, లాస్ట్ మీటింగ్ లో కూడా కరెన్సీ చూపించాడు కదా. అప్పటి నుంచి ఆయనకి భయం పట్టుకుంది, వెన్నుపూసలో వణుకొస్తుంది. ఎందుకంటే కన్వర్షన్ ఆఫ్ ఇది డాలర్ కన్వర్షన్ లో చేయకుండా ఎవరి కరెన్సీలో వాళ్ళు ఫ్యూచర్ లో చేస్తారు, 80% చేస్తారు. ఎందుకంటే బ్రిక్స్ చాలా పెద్దది. దాంతో పోల్చుకుంటే యుఎస్ చాలా చిన్నది, 6% కూడా ఉంటుంది. పాపులేషన్ చూసినా ఏ రకంగా చూసినా వెల్త్ పరంగా చూసినా బ్రిక్స్ చాలా స్ట్రాంగ్. ఈ 4 ఏళ్ళు ఏం చేయకపోయినా ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఆ బ్రిక్స్ అనేది డెవలప్ అయినప్పుడు ఇది డీడాలరైజేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే కన్వర్షన్ ఆఫ్ మనీ ఎందుకు కట్టాలి, యుఎస్ కి ఎందుకు కట్టాలి? మనం ఏ కంట్రీతోనో ఎక్కడో మనం ఆయిల్ కొనుక్కుంటే యుఎస్ కి కన్వర్షన్ ఎందుకు కట్టాలి?
ఇప్పుడు ఇంతకాలం కట్టాం, ఇక ఎప్పుడు ఆ పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న పనులేంటి? జనాలు ఇబ్బంది పెడతావు. మన ఇండియన్స్ గోల్స్ వేసి పంపించాడు 3 ఫ్లైట్లో. అది ఎంతవరకు కరెక్ట్? మన ఇండియన్స్ ని మర్యాదగా పంపించవచ్చు కదా, అంత దారుణంగా ఎందుకు చూడాలి? సో నీకేమన్నా నీ ఎంఎన్సీ కంపెనీలో సర్వీస్ ఓరియంటెడ్ లో మొత్తం ఇండియన్సే కదా, హయ్యర్ పొజిషన్ దగ్గర నుంచి. మన వాళ్ళు ఏంది అసలు పని అవుతుందా? అంత తెలిసి కూడా మళ్ళీ అట్లా చేశాడంటే మనం ఎందుకు ఒప్పుకోవాలి? సో మన ప్రైమ్ మినిస్టర్ పాలసీయే కరెక్ట్ 100%. ఏ వారైనా సరే న్యూట్రల్ ఉన్నారు. ఆయన్ని కూడా మంచి క్లోజ్ అనుకున్నారు, కానీ తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆయనకి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఆయన ఉపయోగం ఆ కంట్రీకి ఉపయోగం అదే కావాల్సిందే. అంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆ రకంగానే ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇలాంటివే ఉండవు. యూరోప్ని పెంచి పోషించి వాళ్ళే మేమెందుకు డబ్బులు కట్టాలంటున్నాడు కదా, మీ ఆర్మీకి మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మా ట్యాక్స్ డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలంటాడు. సో అన్ని ఇట్లానే ఉంటాయి, పాలసీలు అన్ని ఇట్లానే ఉంటాయి. కాబట్టి ఈ కొత్త ఇష్యూలు మార్కెట్కి రావా అంటే వస్తాయి. కొత్త మళ్ళీ ఇంకా ఏదైనా తేవచ్చు. ఈ 3 ఏళ్ళే ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు ఆయన, 3.5 ఏళ్ళు ఏదైనా తేవచ్చు. కాకపోతే అది లాంగ్ రన్లో నిలబడవు. కాబట్టి డెఫినెట్గా మనం ఆ ట్రంప్ మన డెలివరీ చేసే వాళ్ళకి ఇంటర్డే చేసే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. ఎట్లా? ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తాడు, మార్కెట్ పడుతోంది. సో నెక్స్ట్ డేనో 24 అవర్స్ లేకపోతే నెక్స్ట్ డేనో మార్కెట్ పెరుగుతుందిగా. ఇప్పుడు అది కాదు, నేను మళ్ళీ వెనక్కి తగ్గాను, లేకపోతే కోర్టు ఏదైనా చెప్తే వెనక్కి తగ్గడం అవుతుంది కదా. సో ఇంట్రాడే వాళ్ళు కూడా ట్రంప్ను ఫాలో అవుతే డెఫినెట్గా మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఛాన్స్ ఇస్తున్నాడు. హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. చేస్తున్నాడు కదా ఆయన, మార్కెట్ పడేస్తున్నాడు మళ్ళీ లేపుతున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాలి? అది ఫస్ట్ టైం కూడా మొన్న వచ్చినప్పుడు మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే ఇట్స్ ఎ స్ట్రాటజీ అన్నాడు. అదేం స్ట్రాటజీ? జనాల సొమ్ముతో ఆడుకోవటం స్ట్రాటజీయా? అవును, అది కరెక్ట్ కాదు కదా. చాలా మంది పోగొట్టుకుంటారు కదా, డబ్బులు పోగొట్టుకుంటారు, ఉత్తపన్యాన్ని పోగొట్టుకుంటారు కదా. నువ్వు ఒక స్టేజ్ లో పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ప్రతి చిన్న మాట కూడా క్యాలిక్యులేషన్ లో ఉంటుంది. ఒక చిన్న నెగిటివ్ మార్క్ కూడా కొన్ని లక్షల కోట్లు పోతాయి. సో అది కన్సర్న్ చేసుకొని చేయాలి కదా. ఆయన ఫక్తు బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన బిజినెస్ లాగా ఎట్లా ఉంటుందో అలానే చూస్తాడు. సో దాని ప్రకారం ఉంటుంది. దాని వల్ల రిపర్కేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్కి అది కాదు కదా కావాల్సింది. సో డెఫినెట్గా స్టేబుల్ ఉన్నవాళ్ళు, మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉండాలి. డెఫినెట్గా స్ట్రాంగ్ ఉంటుంది, కంట్రీ స్ట్రాంగ్ ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు పట్టించుకోని వాళ్ళు ఈరోజు గులాములు అవుతున్నారు కదా. సో మన పాలసీలు కానీ మన ఇది కానీ మన ఇంగ్రీడియంట్స్ కూడా మన కోవిడ్ లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసి వీళ్ళకి హెల్త్ పరంగా ఇంత స్ట్రాంగ్ ఉన్నారని చెప్పి వరల్డ్ మొత్తం కూడా మన ఇంగ్రీడియంట్స్ తెప్పించుకుంటున్నారు వాళ్ళు. సో అది చాలు కదా మనకి. సో లండన్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ మన ఇండియన్ వాడే లాస్ట్. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? కుక్కని తీసుకొని వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళాడు. వాళ్ళ సైంటిస్ట్ ఏమన్నాడు? ఇండియన్స్ ఆర్ డాగ్స్ అన్నాడు. డాగ్ని తీసుకొని వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నాడు. అది చాలు కదా వాళ్ళకి సమాధానం. సో ఇండియా ఏంటి అనేది అది చాలు కదా. ఇట్స్ అ పవర్ఫుల్ ఇది. సో డెఫినెట్ గా ఎందుకంటే ఇండియా కొంచెం చేంజ్ వస్తుంది, అమృత్ కాల్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెక్స్ట్ 25 years లో వీల్ గ్రో లైక్ ఎనీథింగ్. బట్ మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. సో డెఫినెట్ గా అలా ఉన్నప్పుడు అమృత్ కాల్లో వీల్ గ్రో లైక్ ఎనీథింగ్. మన జీడిపి కూడా బ్రహ్మాండంగా పెరుగుద్ది. చైనా లాస్ట్ 25 years ఎలా పెరిగిందో మనం కూడా అలా పెరుగుతాం. సో పెరిగినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. మనకు కావాల్సింది ఏంటంటే ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అనే భావన చాలా మందికి ఉంది. హెచ్ఎన్ఐ కూడా ఇండియాని వదిలిపెట్టి వేరే కంట్రీలో ట్యాక్స్ ఎక్కడ తక్కువ ఉందో అది ఎక్కడ లేవో కొన్ని కంట్రీలో ట్యాక్స్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఆ కంట్రీస్కి పోతున్నారు. అట్లా అవి కాకుండా దాన్ని గ్రాప్ చేసుకోవాలంటే ఎఫ్ఐఎస్ని కూడా కొంచెం మంచిగా చేసుకొని డెఫినెట్గా ట్యాక్స్లు అనేది కొంచెం తగ్గిస్తే, ఇప్పుడు జిఎస్టీ పెరుగుద్ది, ట్యాక్స్ పెడుతుంది, దానివల్ల ఏమి మిడిల్ క్లాసే కదా ఎక్కువ కట్టేది. ఇన్కమ్ ట్యాక్స్ వద్దనే మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయండి అసలు అని. సో ఇండియన్స్ లో మిడిల్ క్లాస్ ఉన్నారు ఎక్కువ, ఎందుకు ఇబ్బంది పెడతారని. సో అట్లా కాకుండా అదర్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్కి దాన్ని ఉపయోగించుకుంటూ ఈ అస్త్రాన్ని వదిలితే డెఫినెట్గా కొంచెం మంచి పాలసీలు, ఇంకా ఇప్పుడు బ్రహ్మాండమైన పాలసీలు తీసుకొచ్చారు. సో మనం స్టేబుల్గా ఉన్నాం. ఇంకా కొంచెం జనరంజకమైన పాలసీలు తెస్తే ఇంకా కూడా అందరు హ్యాపీగా ఉంటారు, కంట్రీ కూడా బాగుంటుంది, అందరు జనాలు కూడా మంచిగా ఉంటారు. కాబట్టి గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది. కన్సంప్షన్ ఎక్కువ అవుతున్న కొద్దీ జీడిపి పెరుగుతుంది కదా. సో ఆ లెక్కను చూసుకొని కొంచెం గవర్నమెంట్ దాని కంట్రోల్లో చేసుకొని
మంచి మంచి పాలసీలు, పిఎల్ఐ స్కీమ్ ఫెంటాస్టిక్. అలాంటి స్కీమ్లో ఇంకా కొన్ని కొత్త కంపెనీలు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియాలో ఎక్కువైంది, ఇదివరకు లేదు. ఇప్పుడు ఈజీ ఆఫ్ డూయింగ్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. సో ఆ ఇంట్రెస్ట్ రేట్లు కూడా నెక్స్ట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, ఫ్యూచర్ బాగుంది. సో ఈ పొలిటికల్, జియో పొలిటికల్ లేకపోతే జియో టెన్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆ తగ్గినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని డెఫినెట్గా ముందుకెళ్తే బెస్ట్. వీఆర్ స్ట్రాంగ్, విల్ గ్రో లైక్ ఎనీథింగ్. నెక్స్ట్ 25 yearsలో ఇండియా ఎక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పడం కంటే మనమే చూస్తాం. జీడిపి ఇయర్ ఆన్ ఇయర్, ఇంచ్ బై ఇంచ్ డెఫినెట్గా గ్రోత్ అనేది కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.